యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి సహోదర సహోదరులందరికీ నా యొక్క వందనములు. ఈరోజు ప్రభువుల వారి యొక్క ఒక చిన్ని మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఈ చిన్ని వీడియో చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయంలో 1 నుంచి 10 వరకు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు ఆగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసినవి. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలకయుండునట్లు మేకులు కొట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నిలుపుదురు. అవి తాటి చెట్టి వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు, నడువనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి. అవి హాని చేయవు, మేలు చేయుట వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోరిన వాడెవడు లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడనూ లేడు గనుక నరుడు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తార్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాధి నుండి బంగారమును చెత్తురు. అది పనివాని పనియే గదా. పోతపోయువాడు దాని చేసెను. ఏల నీల ధూమ్రవర్ణములు గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీయు నేర్పరులకు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపమును సహింపజాలవు. ఆయనకే స్తుతి కలుగునుగాక. మహాదేవునికే మహాఘనత, స్తుతి, మహిమయు, ప్రభావములను సమస్తమును కలుగునుగాక. మరి ఆ ప్రభు యొక్క చెప్పిన మాట, ఆయన చెప్పిన మాట ఆలకించి ఆ ప్రకారము నడచిన పరలోక సౌఖ్యము అబ్బును. ఆయనకే స్తుతి కలుగునుగాక. అందరికీ మరొక్కసారి నా యొక్క వందనములు. ప్రైజ్ ది లార్డ్.